గత 5 సంవత్సరాలుగా లేదా 10 సంవత్సరాలుగా పబ్లిక్గా పోరాటం చేస్తున్నటువంటి విషయంలో ఆయనకి ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా ఆయన ఫ్రంట్ ఫేస్లో లేడు. ఒక దాదాపుగా సుజనా చౌదరి కావచ్చు, జీవీఎల్ నరసింహారావు కావచ్చు, లేక సత్యకుమార్ కావచ్చు, ఇలా కొంతమంది నేతలు ఉన్నారు. మరి వాళ్ళెవరికి అక్కడ ఆప్షన్ దొరకలేదు. సరే, ఆ ప్రాంతంలో అనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో కూడా కొంత ఫైట్ చేసినటువంటి వారిని ఎంపిక చేసుకోవచ్చు. సరే, అక్కడి నుంచి వెళ్తే తిరుపతి వరప్రసాద్ని వైసీపీ తీసుకొని కండవ వేసి ఆయన ఇచ్చారు. అక్కడ లాస్ట్ టైం కంటెస్ట్ చేసినటువంటి రత్నప్రభ అడిగినా కూడా ఆమెకి ఛాన్స్ ఇవ్వలేదు. ఇక మరి రాజంపేట నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని సెలెక్ట్ చేశారు. వారేమన్నా రాష్ట్ర విభజన విషయంలో ఆయన ఆఖరి బావులు అని చెప్పని ఆ రాష్ట్రాన్ని డెకౌట్ చేసినటువంటి దాంట్లో ఆయన క్రియాశీలకమైనటువంటి పాత్రధారి, సూత్రధారి, ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి వారిని రాజంపేట పార్లమెంట్కి వారిని ఎంపిక చేశారు. సరే, వారు లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. సరే, ముఖ్యమంత్రిగా ఉండి జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి అకామిడేట్ చేయడంలో తప్పులేదు. బట్ కాకపోతే ఆయన విషయంలో చాలా అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి. మరి అదే రాజంపేట మరి ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సత్యకుమార్కైనా ఇది చేయొచ్చు. సరే, ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఆయన వల్ల ఎంత బలం వస్తుంది, ఎంత స్ట్రెంగ్త్ పార్టీకి వచ్చింది, ఎంతమంది జాయిన్ అయ్యారు ఆయన వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఎంత బలపడింది పార్టీ, ఇవన్నీ ఎక్కడన్నా అంచనా వేశారా అంటే మరి వేసిన పరిస్థితి ఏం లేదు. కాకపోతే బీజేపీ కేంద్రంలో బలంగా ఉంది కాబట్టి వీళ్ళు బలంగా ఉన్నామని అనుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు మరి ఏ స్థాయిలో పనిచేస్తున్నాయి అనే దానికి అనేక విమర్శలు కారణమవుతూ ఉన్నాయి. సరే, వారికి అకామిడేట్ చేశారు. సరే, ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ మరి ఈ ప్రక్రియలో ఎవరు నడిపిస్తున్నారు? జీవీఎల్ నరసింహారావు గారు బయట వదిలేరు, నాకు అన్యాయం జరిగింది, నన్ను అందరూ అడుగుతూ ఉన్నారని చెప్పి ఆయన ఒకటి పెట్టారు. సరే, ఇట్లా చాలా ఉన్నాయి. సరే, ఎవరు నడుపుతున్నారు అని అంటే ఎన్నికల సంఘం ఈసీ షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక కంప్లైంట్స్ వెళ్ళినాయి, అనేక ఫిర్యాదులు వెళ్ళినాయి. ఎవరి మీద? ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు అని చెప్పని. కనీసం పాపం ఆ వాలంటీర్ల మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది తప్ప ఇంకా ఎవ్వరి మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడలా. నరేంద్ర మోదీ గారి మాట్లాడుతున్నప్పుడు సభలో మైక్ కట్ అయితే దానికి అక్కడ ఎవరైతే ఆ బాధ్యత నిర్వహించినటువంటి అధికార యంత్రాంగం మీద చర్య తీసుకోలేకపోయారు. మోదీ గారు వచ్చి వెళ్తుంటే ఆ ట్రాఫిక్ ఇదైతే వారి మీద చర్య తీసుకోలేకపోయారు. మోదీ గారి సభకి వెళ్ళి వచ్చినందుకు ఎవరైతే ఒక ఇద్దరిని అత్యంత కిరాతకంగా నరికి చంపితే వారి మీద చర్య తీసుకోలేకపోయారు. ఇలాంటివి అనేకమైనటువంటి అంశాలు కనపడుతూ ఉన్నాయి. మరి అసలు బీజేపీని వైసీపీ నడుపుతుందా, బీజేపీ తెలుగుదేశం జనసేన నడుపుతుందా అనేది అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఒక్కరినన్నా కదిలించాలి కదా, కదిలించలేని పరిస్థితి ఏర్పడిందంటే దాని వెనక చాలా బలమైన కారణాలు ఉండుండొచ్చు. సరే, చూద్దాం దీని అన్నిటి వెనక. గాంధీ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గాంధీ. ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు నడుస్తున్నారు? అంటే నడిపించాల్సినటువంటి పార్టీని నడిపించాల్సిన వాళ్ళు ఆ బాధ్యతను తీసుకున్నట్లుగా లేదు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వం. అంటే వాళ్ళకి అప్పనంగా సీట్ల విషయంలో వాళ్ళకి అప్పనంగా ఏమి 0.8% ఉంటే ఒక 6 ఎంపీ సీట్లు, ఒక 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేటప్పుడు మాకు జరగాల్సిన పని మాకు జరిగిపోయింది, ఇంకెందుకు మీ సాగు మీరు సావండి అని చెప్పని వీళ్ళ మీద పెట్టేస్తారంటావా? అట్లా అని కాదు, కానీ పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు. వాళ్ళకి ఏం సీట్లు కావాలి, ఏ సీట్లు ఎవరిని నిలబెట్టాలి అనే విషయం చర్చకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆమె యొక్క పార్టిసిపేషన్ ఉండాలి.
ఆ రోజున ఒక 15 రోజుల క్రితం చంద్రబాబు గారింటికి షకావత్ గారు పాండే గారు వచ్చి కూర్చున్నప్పుడు పురంధేశ్వరి గారు అక్కడ లేరు. అంటే ఏ కారణం చేత వారు వెళ్ళలేదో తెలియదు, కానీ ఆవిడ అక్కడ లేరు. ఆ రోజు సీట్లు అనేది ఇంత కట్ చేసుకున్న ఆ రోజు 10+6 అనేది ఆ రోజున తేల్చుకున్న సీట్లు అది. అంటే ఆ 6 ఎక్కడ, ఆ 10 ఎక్కడ అనే విషయంలో మరి కేంద్ర నాయకత్వం చెప్పినట్లుగా రాష్ట్ర నాయకత్వం విన్నారా, లేకపోతే రాష్ట్ర నాయకత్వం చెప్పినట్లు కేంద్ర నాయకత్వం విని ఆ సీట్లు తీసుకున్నారా, లేకపోతే రాష్ట్ర నాయకత్వం కూడా పక్కన పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకొక నాయకత్వం, తెర వెనుకున్నటువంటి ఇంకో నాయకత్వం చెప్తే వీళ్ళన్ని సీట్లు అంటే వైసీపీ నాయకత్వం చెబితేనా అంటే బీజేపీలోనే ఇంకొక నాయకత్వం ఉంటుంది. బీజేపీ ఏ, బీజేపీ బి అని చెప్పి 2 ఉన్నాయి. పార్ట్ 1 అంటే టీడీపీ బీజేపీ, వైసీపీ బీజేపీ, బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ, జనసేన బీజేపీ. స్ట్రైట్ గా మాట్లాడుకుంటే ఏముంది దాంట్లో, ఇప్పుడు మాట్లాడేక ఏముంది, సో విడదీసి మాట్లాడేయటమే. దాంట్లో ఉన్నట్టు వాళ్ళు మరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారా ఏంటనేది మరి తెలియని విషయం. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి సీటు విషయంలో నరసాపురం సీటుకే పరిమితం కాదు. అది నరసాపురం పక్కన ఉన్నటువంటి ఏలూరు పార్లమెంటు పరిధిలో రాజులకు సంబంధించిన ఓటింగ్ ఉంది. అట్లాగే ఇంకో పక్క చూస్తే రాజమండ్రి పరిధిలో ఉన్నటువంటి ఊళ్ళల్లో కూడా వీళ్ళకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఉంది. సో 3 కాన్స్టిట్యున్సీలు ప్రభావితం చేయగలిగినటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక అభ్యర్థి అంటే రఘురామకృష్ణరాజు గారికి సీటు మరి ఆ పార్టీ ఎందుకు డినై చేసింది, అసలు ఆ పార్టీకి సంబంధించిన అంటే బయట టాక్ ఏంటంటే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవటం ఆ పార్టీ నాయకత్వానికి ఇష్టం లేదేమో, ఇష్టం లేకుండానే ఆ సీట్లు తీసుకున్నారు, సీట్ల తర్వాత అభ్యర్థులను పెడుతున్నారు అనేటువంటి ఒక టాపిక్ వస్తుంది. అంటే 10+6 ఈ తెలుగుదేశం ఖాతాలోంచి పక్కన పెట్టి తెలుగుదేశం -10+6 16 సీట్ల అనే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారా, అలా వ్యవహరిస్తే ఎవరు చెప్తే ఇదంతా కూడా జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే పొత్తుల్లో భాగంగా తీసుకున్నటువంటి సీట్లు తీసుకుంటాం కాదు, దానికి న్యాయంగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ చేయాల్సినటువంటి యాక్షన్స్ ఏంటి, వాళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన వాళ్ళు కానీ కంప్లైంట్ చేస్తే దాని మీద అసలు ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. కేవలం వాలంటీర్లు అక్కడక్కడ 2-3 వాలంటీర్లని సస్పెండ్ చేయడం తప్పితే పెద్దగా జిల్లా స్థాయి ఎస్పీలు కానీ లేకపోతే డీజీపీ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ మీద చర్యలు అనేది మనం చూస్తే కనుక ఈ కోడ్ పిచ్చి వచ్చినప్పటి నుంచి పాపం అచ్చెన్నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు ఇట్లా లేఖలు అన్నీ కూడా రాస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు అన్ని పార్టీల వాళ్ళు. కానీ ఎక్కడ కూడా వాటి మీద ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకునేటువంటి దాఖలాలు లేవు. అంటే ఇదంతా చూస్తుంటే ఏంటంటే గాంధీ ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే బీజేపీలో ఉన్న బీజేపీ వాళ్ళకే గెలవటం ఇష్టం లేదేమో అన్నట్లుగా కొంత నడుస్తుందని. అంటే అసలు ఇప్పుడే వారు భారతీయ జనతా పార్టీ ఎట్టా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, గెలిచినటువంటి వాళ్ళు మరలా రేపు మాకు కేంద్ర మంత్రి పదవికి అడ్డు రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో అడ్డు రాకుండా ఉండే విధంగా ఈ సీటు వాళ్ళకొద్దు, ఈ సీటు వీళ్ళకొద్దు, ఎవరైతే అడ్డు వస్తారో వాళ్ళని రానియకూడదని ఆ రకంగా ఇప్పటి నుంచే దానికి తీవ్ర స్థాయిలో ఆ విషయంలో కసరత్తు చేస్తున్నారనేది కూడా బాగా వినిపిస్తూ ఉంది. అందుకు సీటు రాకుండా చేస్తున్నారు, సీటు వచ్చినా కానీ ఎక్కడైతే ఓటమి చెందేటువంటి సీటుని అకామిడేట్ చేస్తున్నారని ఒక ఇంటర్నల్ సర్కిల్స్లో నడుస్తున్నట్లుంది కదా. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నరసాపురం సీటు రాజుగారికి నరసాపురం సీటు ఇవ్వకపోతే ఏలూరు సీటు కూడా ఇవ్వచ్చు ఆయనకి. ఎందుకంటే ఏలూరు పరిధిలో కూడా ఓట్ బ్యాంక్ ఉంది, ఏలూరు కూడా ఇవ్వచ్చు. కానీ ఏలూరు తీసుకోలేదు. ఏలూరు తీసుకోకుండా ఏలూరు టీడీపీకి ఇచ్చారు అక్కడ. అంటే ఏలూరులో అసలు ఏలూరు పార్లమెంట్లో ఒక ఆయన తపనా చౌదరి గారు అక్కడ పనిచేసి ఉన్నారు. ఆ సీట్ తీసుకోకుండా ఇంకొక అనకాపల్లి అంటే ఓట్ బ్యాంక్ లేని ఏరియాలో వాళ్ళు వెళ్ళి అనకాపల్లి కానీ లేకపోతే కనుక ఇంకోటి అక్కడ రాజంపేట ఇవన్నీ ఓట్ బ్యాంక్ లేదు. ప్లస్ ఏంటంటే ఆ పార్టీ పరంగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆ ఎంపీ సీట్ ఇస్తామని చెప్పి ఆబ్లిగేషన్ ఉందా లేదో తెలియదు, కానీ ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇవ్వాలంటే రాజ్యసభ ఇవ్వచ్చు, రాజ్యసభ నుంచి మళ్ళీ ఆయన సెంట్రల్ మినిస్టర్ తీసుకోవచ్చు. కానీ ఏ రకంగా తీసుకున్నారో కానీ ఈ సీట్ల అలాట్మెంటు ఎలకేషన్ అనేది చాలా దయనీయంగా ఉందని చెప్పి ఆ పార్టీలో వాళ్ళు అంటున్నారు. అయితే ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఒక ఆయన పొద్దున్న ట్వీట్ పెట్టారు, రఘురామకృష్ణరాజు గారు బీజేపీలో ఉన్నారా, ఆయన ఉన్నది వైసీపీ కదా, బీజేపీ లేరు కదా, బీజేపీ లేని వాళ్ళకి బీజేపీ సీట్ ఇస్తుందని చెప్పి. మరి వరప్రసాద్ గారిని తీసుకుని ఎలా ఇచ్చారు సీటు? వరప్రసాద్ గారు వైసీపీలో ఉన్నారు కదా, ఆయన ఎమ్మెల్యే గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, తీసుకుని సీటు ఇచ్చారుగా. మరి ధర్మం అనేది అందరికంటే ఒకటే వర్తిస్తుంది కదా, ఏదైనా మా పార్టీలో లేడు అని చెప్పి అన్నారు. ఓకే, లేకపోయినా కానీ వాళ్ళకి ఆయన్ని ఎంపీ చేయాలంటే వాళ్ళకి చెప్పి మీరు ఈ సీట్ తీసుకోండి కాదు గాంధీ. అంటే వైసీపీ నడిపిస్తుంది కాబట్టి వైసీపీలో నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుందేమో.
మరి వైసీపీని వ్యతిరేకించి టీడీపీకి సానుభూతిగా ఉన్నారు కాబట్టి టీడీపీ రిఫర్ చేసింది కాబట్టి అందుకు వద్దన్నారేమో. అంటే ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. ఇప్పుడు కేంద్ర నాయకత్వం కూడా రెండు బ్యాలెన్స్, ఇటు టీడీపీ జనసేన ఇటువైపు వైసీపీ రెండు మన అలా లేదేమో అనేది అలా లేదేమో అలా లేదేమో అలా లేదేమో అంటే బయటికి ఏమన్నా టీడీపీ జనసేనని కౌగిలించుకుంటున్నారు, లోపలేమన్నా కత్తులతో లోపల పొడుస్తున్నట్లున్నారు, లోపలేమన్నా వైసీపీతో చాలా చక్కగా ప్రేమతో ఆప్యాయతతో వాళ్ళకి ఏం కావాలో అది చేస్తున్నారా అన్న అనుమానాలకి కొన్ని ఈ జరుగుతున్న పరిణామాలు. అంటే పాపం వాలంటీర్ల మీద తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో, నిబంధనలు అతిక్రమించారో వాళ్ళ మీద చర్యల విషయంలో కావచ్చు, త్రిబులాల విషయంలో కావచ్చు, ఈ సీట్ల కొంత ఈ విషయంలో కావచ్చు, ఇవన్నీ ఎక్కడో ఏదో కనిపిస్తున్నట్లున్నాయి అనిపిస్తుంది. ఖచ్చితంగా హిడెన్ ఎజెండా అయితే మాత్రం ఆ పార్టీకి ఉందో లేకపోతే ఆ పార్టీ పక్కన ఉన్నదానికి ఉందో ఏ పార్టీకి ఉందో కానీ వాళ్ళకి ఒక హిడెన్ ఎజెండా అయితే మాత్రం దీని వెనకాల ఉంది భారీగా. ఎందుకంటే క్యాండిడేట్స్ ఎలకేషన్ విషయంలో మండల స్థాయిలో కూడా కేడర్ లేని చోట్ల సీట్లు తీసుకున్నారంటే దానికి అర్థం ఏంటంటే మరి దానికి అర్థం అదే భావించాల్సి ఉంటుంది. వాళ్ళు తీసుకున్నటువంటి ఎంపీ సీట్లే కాకుండా అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్ల విషయంలో కూడా వాళ్ళు వేలు పెట్టి పలానోళ్ళకి ఇవ్వండి పలానోళ్ళకి ఇవ్వద్దని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అరకు పార్లమెంట్ కొత్తపల్లి గారు గీత గారు తీసుకున్నారంటే ఆ పరిధిలో ఉన్నటువంటి టీడీపీ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఆమె అభ్యర్థులు నిర్ణయించి ఆ పార్టీలో పంపించి సీట్లు ఇప్పించే పరిస్థితి ఉంది. రంపచోడవరంకి సంబంధించిన దాంట్లో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రికి సంబంధించిన వాళ్ళు అక్కడ వాళ్ళందరూ టీడీపీలో ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంటే కొత్తగా కొత్తపల్లి గీత గారు చెప్పారని చెప్పి ఒక టీడీపీలో ఒక సీట్ ఇచ్చారు శిరీష్ అనే ఆమెకి. సో ఇట్లాంటివి ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఏంటంటే మొత్తం వాళ్ళ సీట్లే కాకుండా పక్కన సీట్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అదే విషయంలో ఇక్కడ రాజుగారి విషయంలో కూడా నర్సాపురం సీటు ఒకదాన్ని అనుకోకూడదు. నర్సాపురం, రాజమండ్రి, ఏలూరు ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలన్నీ కూడా 321 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆయన సీట్ ఇవ్వాలంటే ఎక్కడైనా ఇవ్వచ్చు, పోలింగ్ ఉంది కాబట్టి. కృష్ణరాజు గారు కూడా రాజమండ్రి నుంచి గతంలో పోటీ చేసింది కాదు, ఒకసారి కాకినాడ నుంచి పోటీ చేసి గెలుపొందారు కాదు గాంధీ. ఆయనకి శ్రీకాకుళం, ఇచ్చాపురంలో నుంచి హిందూపురం వరకు ఎన్నో కొన్ని ఓట్లు ఎంతో కొంత ఆయనంటే సరే పోరాడాడు అనేటువంటి అభిమానంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అమలాపురం నుంచి అమెరికా వరకు ఆయన అభిమానించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనం చూస్తుంటే నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాల విషయంలో పబ్లిక్లో వస్తున్నటువంటి స్పందన, ప్రజల స్పందనే మన స్పందన, ప్రజాభిప్రాయమే మన అభిప్రాయం. రఘురామకృష్ణరాజు గారు కొన్ని ఇష్యూస్లో నిబంధనలు అతిక్రమించి మాట్లాడి ఉండొచ్చేమో, కానీ ఆయన విషయంలో ప్రజలలో ఆయనకు జరిగిన అన్యాయం కావచ్చు, ఆయన చేసిన పోరాటం కావచ్చు, ఆయన చేసిన యుద్ధం కావచ్చు, ఆ విషయంలో ప్రజలు ఎందుకో ఆయనతో కనెక్ట్ అయి ఉన్నారు. అందుకని ప్రజాభిప్రాయమే అలా ఉంది. సరే గాంధీ, చూద్దాం.